యా హలో హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షోస్ అంటావా మీ అందరికి స్వాగతం సుస్వాగతం. మరి నేను బాలు రెడీగా ఉన్నాం మీ అందరితో మాట్లాడడానికి. సో మీరు కూడా అంతే జోష్తో ఉంటే ఏం చేయాలి తెలుసు కదా. నేను మౌనిక ఏది చెప్తే ఈ హాఫ్ అన్ అవర్ అదే చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నువ్వు ప్రతి షోలో నేను చెప్పింది ఏం చేయట్లేదు బాలు అన్నావు. ఈ ఒక్కరోజు నీకు ఈ హాఫ్ అన్ అవర్ నీకు కేటాయించా. నన్ను వాడుకో ఎస్ నీకు ఎలా కావాలంటే నేను ఆడుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. ఎలాగో గూటి గుళ్ళు వచ్చి అలాంటి గేమ్స్ ఆడతావు కదా, తొక్కుడు బిల్ల. ఆడపిల్లలు ఎక్కడ గేమ్స్ ఆడితే అక్కడికి వెళ్ళిపోతాడు. మధ్యలో ఊరికొకడు ఉంటాడు కదా వేస్ట్, ఐ మీన్ అలా చేసేవాడు, అలా బాలు అనమాట. అన్నాక నోటి దాకా వచ్చింది వేస్ట్ ఫెలో, బూస్ట్ ఫెలో, బక్క ఫెలో అను. జాకెట్ తీస్తే తెలుస్తుంది నీ బూస్ట్ నీ బక్క. ఇలాగే ఉండాలి. మైకేల్ జాక్సన్ కూడా అన్నప్పుడు ఎలా ఉన్నాడు అనుకున్నావు? బక్కగా ఉన్నారనమాట. అది మైకేల్ జాక్సన్, ప్రభుదేవ, ఎస్ వీళ్ళందరూ. ఓకే ఎనీ మనం టాపిక్ లోకి వెళ్దాం. బట్ కాలర్ అయితే తీసుకున్న తర్వాత టాపిక్ ఆయనకే చెప్దాం. హలో హలో హాయ్, ఉన్నారా? టీవీ వాల్యూమ్ మనకే వినిపిస్తుంది. హలో ఓకే ఎనీవేస్ మనం టాపిక్ డిస్కస్ చేద్దాం కాల్ కనెక్ట్ అయ్యేలోపు. ఈరోజు టాపిక్ ఏంటంటే కొన్ని సినిమాలు మనం చూసినప్పుడు తెర మీద వావ్ కంప్లీట్ గా ఇది నా స్టోరీ లానే ఉంది, నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ లానే ఉంది అని అనిపిస్తా ఉంటది. కొన్ని సినిమాలు చాలా సార్లు అనుకుంటాం. నేను ఏ సినిమా చూసి అనుకున్నాను తెలుసా, ఈ మధ్య మలయాళం తమిళ సినిమా లవ్ యూ ఏదో వచ్చింది చూసా, లవ్ టుడే నాది తెలుసా. హీరో హీరోయిన్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళేనా? లవ్ మ్యారేజ్ కాదు నాది. ఓకే డన్. ఓటీటీలో వచ్చింది చూడు. ఓటీటీలో అయితే మనం చూడంలే. ఓకే ఇప్పుడైతే కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో అమ్మో ఎవరు? జాను. హాయ్ జాను. జాను గొంతు పోయిందా నీది? మరి ఆట పట్టించడానికి అంటే గొంతు గుర్తు పట్టకుండా ఉండడానికి మాట్లాడి. జాను దగ్గినా తుమ్మినా నాకు తెలిసిపోద్ది జాను అని. మరి జాను బాలు పిచ్చినా తెలీదు. బాలు జాకెట్ చూసావా? ఇగో ఇక్కడ చిరిగిపోయి ఉంది బాలు జాకెట్. ఎర్రగడ్డ సంతలో 100 రూపాయలకి అమ్ముతుంటే తీసుకొచ్చి వేసుకున్నాడు. దీన్నే ఫ్యాషన్ అంటున్నాడు. జాను ఇగో ఇక్కడ చూడు చిరిగిపోయి ఉన్నది. ఏంటి జాను ఏదో చెప్తున్నావు? నీకు విషయం చెప్పనా? ఒకప్పుడు బేసిక్ అబ్బాయిలు వెళ్ళి అమ్మాయిలు అదే రేప్ సీన్స్ ఉంటాయి కదా, అప్పుడు ఇలా చీర చినగడం. ఇప్పుడు ఈ అమ్మాయి నా మీద దాడి చేసింది. ఇవన్నీ అలాగే జరిగినాయి. పాపం జాను చిన్నపిల్ల, ఎందుకు అంటున్నావు? ఇలా రక్కేస్తుంది, కొలికెత్త అంటుంది. కొలికెత్తనా? కలకత్తా అనలేదు ఇంకా నయం. సరే జాను, బేసిక్ గా నీ ఫేవరెట్ హీరో ఎవరు? కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. అయితే ఆయన నటించిన సినిమాలు ఏమైనా నువ్వు చూసి అర్రే పక్క నా స్టోరీ లానే ఉంది, మా ఇంట్లో జరిగే కథలానే ఉంది అని అనిపించిందా? ఆ మధ్య కాలంలో చూసినవి ఏమైనా ఉన్నాయా పోనీ? గుర్తులేదు, మర్చిపోయా. ఓకే జాను నీకు అత్తారింటికి దారేది స్టోరీ ఉంది కదా, అందులో అత్తరింటికి తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. సేమ్ అంతే మా ఇంట్లో కూడా ఏంటంటే కానీ అక్కడ 2 మరదలు ఉంటారు. బట్ నాకు కూడా 2 మరదలు ఉన్నారు. మా అత్తకి 2 అమ్మాయిలు. అది కానీ వాళ్ళు నాకంటే పెద్ద అయ్యేసరికి వదినాను. మరి జస్ట్ 1 month 2 months పెద్ద అంతేనా? అయినా కానీ వదిన అదే పెద్దోళ్ళంట. ఎప్పుడు అర్థం చేసుకుంటే అసలు. జాను ఓకే నీకు బావలు ఉన్నారా? రెడీ టు మింగిల్ అంట. అంటే చుట్టాల్లో బావలు ఎవరు లేరా అంటున్నా. సరే నువ్వు సింగిల్ కదా, ఇప్పుడు ఎవరైనా మన లైవ్ చూస్తున్న అబ్బాయిలు ఎవరైనా నీ పాట విని అంటే ఇంప్రెస్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నువ్వు పాట పాడాలి వాళ్ళ కోసం.
జాను నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తావా? చేస్తాను. ఇగో నీకు అబ్బాయిలందరూ ఫాలో అవుతారు చూడు. 722 అనుకుంటుండొచ్చు. ఏంటంట ఏమన్నది? తాను 143 722 అని కొడితే నా ప్రొఫైల్ పిక్ సహా రీల్స్ వచ్చేస్తాయి. రీల్స్ వస్తాయంట. జాను 143 153 183 అని కొడితే నిన్ను 108 లో తీసుకెళ్తారంట రీల్స్ చూసిన తర్వాత. సరే జాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా బై బై. నువ్వు ఇప్పుడు సాంగ్ పాడమని నాకు అర్థమైంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 హాయ్. హాయ్, ఎవరు? నా పేరు ప్రసన్న. హాయ్ ప్రసు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మాది పిఠాపురం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. అవును. ఆయ్ కాదు, నేనేం చెప్పినా మీరు ఇప్పుడు ఆయ్ అనండి అంతే, ఓకేనా? కామన్. హలో, ఆయ్ మీది పిఠాపురమా? ఆయ్ ఆయ్ పెళ్ళయిందా? ఆయ్ అయిందండి. ఆయ్ అనాలంతే. ఆయ్ అనాలి, ఏమనొద్దు. ఆయ్ ఆయ్. మీ వారిని అప్పుడప్పుడు తిడుతున్నారా? ఆయ్ ఆయ్ ఇది మాత్రం మస్తు అంటారు. ఇంకా నెక్స్ట్ అంతే. ప్రసన్న గారు చెప్పండి. సీరియస్లీ మీ వాయిస్ చాలా అంటే చాలా అందంగా ఉంది. మనుషులు అందంగా ఉంటారు, వాయిస్లు అందంగా ఉండదు. ఎవరు చెప్పారా? నీది డబ్బాలో గులకరాలు వేసినట్టు ఉంటది. నీది ఎలా ఉంటది తెలుసా? తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో గీకినట్టు ఉంటుంది. ఆయ్. కానీ మన ఇద్దరు వాయిస్ కంటే ఆవిడ వాయిస్ చాలా బాగుందని చెప్తున్నా. ప్రసన్న గారు ఏం తింటారు మీరు? నేనా? ఏంటి? మామూలు అందరూ ఏం తింటారు అదే తింటాను. ఇగో బాలు అయితే సమోసాలు తినేస్తాడు. అది తిని తిని ఆయిల్ ఫుడ్ లోపల పోయి గొంతే రావట్లేదు. దగ్గు. ముసలోళ్ళు దగ్గుతారు కదా, అలా దగ్గుతున్నాడు. సరే ప్రసన్న గారు, మీరు పాట పాడితే ఇవాళ మేము డాన్స్ చేద్దాం అనుకుంటున్నాం. నాకు పాటలు రావండి. సరే మేము పాట పాడతాం, మీరు డాన్స్ చేయండి అయితే, ఓకేనా? నేను డాన్స్ చేస్తే మీకు ఎలా కనిపిస్తుంది? అందుకనే చెప్తున్నా. మీ హోమియోపతి టెలిపతి గురించి చెప్పు. కాదు, మీరే పాట పాడండి, మేము డాన్స్ చేస్తాం, ఓకేనా? అయ్యో నిజమండి, నాకు పాటలు రావండి. ఇగో మీకు ఈ పాట గుర్తుందా? రివ్వు ఎగిరే గువ్వ నీ పరుగులు ఎక్కడికమ్మ. ఆ రోజులు గుర్తు చేసుకొని పాడండి ఇప్పుడు మీ బావతోనో. రెడీ 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 3 2 1 గో. ఒక్క పాట, కమ్ ఆన్. అబ్బా, ఇది నాటి అనుబంధమా, కదిలినారు కాలాలు 7 లోకాలు గుండెలో నహోయలు. హలో 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 లిరిక్స్ ఓకే, ఏదైనా సరే. ఎనీవేస్, ఎవరి కోసం ఇది డెడికేట్ చేస్తున్నారు ఈ సాంగ్? మా వారి కోసం. మీ వారి కోసం. మీ వారు విని ఈ దెబ్బతో ఒక డైమండ్ నెక్లెస్ కొనిచ్చేస్తారు మీకు. తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఎవరా తన్మయ్? మీ వారి పేరు? ప్రసాద్. ప్రసన్న ప్రసాద్. ఏంటి కావాలని పేరు మార్చుకున్నారా ఏంటి మీరు? లేదు లేదు, దేవుడు అలా కలిపాడు. అందమైన పేర్లని అందమైన జంటలుగా పెడతాడంట. ప్రాప్తిరస్తు అన్నట్టు ప్రసన్న గారికి ప్రసాద్ గారికి ప్రాప్తిరస్తు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. ఇలాగే నవ్విస్తూ ఉండండి. బాగా పాడారు కదా. పాడగా నెక్స్ట్ కాల్. హలో హలో హలో, ఉన్నారా? మీ కాల్ కలిసింది, మాట్లాడండి. హాయ్ హాయ్ హాయ్. నీకు తెలుసా, నాకు యాక్చువల్గా ఒక మెసేజ్ వస్తున్నాయి, అంటే మీ కాల్ కలవట్లేదు, ఒకసారి ట్రై చేయించరా అని. బట్ ట్రై చేయండి అని చెప్పాను. వాళ్ళు కూడా కాల్ చేస్తే వాళ్ళతో మాట్లాడదాం. మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హాయ్ హాయ్. మీ పేరు? శ్యామ్ గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏంటి? హైదరాబాద్ లో ఎక్కడ? కుకట్పల్లి. చాలా దగ్గర. ఈ అమ్మాయి ఎర్రగడ్డ పక్కనే. జస్ట్ 2 నిమిషాల్లో వచ్చేయచ్చు చూడాలనుకుంటే. కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా, మీరు ఎక్కడో దూరం నుంచి మాట్లాడుతున్నట్టుంది. అది ఇదే ఎనర్జీతో మాట్లాడండి. శ్యామ్ గారు. శ్యామ్ ఏం చేస్తుంటారు? సింగింగ్ డ్రింకింగ్? సింగింగ్.
ఏ మనకు సరైనడు దొరికాడు రా బిడ్డ. నాకు కాదు నీకు. ఓకే ఇప్పుడు ఫస్ట్ ఏ పాట నుంచి స్టార్ట్ చేద్దాం? బేసిక్ గా ఈ అమ్మాయి సంగీతం నేర్చుకోవాలనుకుంటుంది. ఆహా. శ్యామ్ బ్రో. హలో శ్యామ్. లవ్ సాంగ్సా? అంటే లవ్ సక్సెస్ అయిన సాంగ్సా, లవ్ ఫెయిల్యూర్ అయిన సాంగ్సా? ఏంటి అవును? దేనికి అవును? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. సరే ఇప్పుడు మై లవ్ ఇస్ గాన్ పాట పాడతారా? సరే రెడీ. ఓ ప్రైవేట్ పాటలు పాడతాడంట తను. రెడీ ఇప్పుడు 3 2 1 గో స్టార్ట్. మీరు పాడిన పాటల్లో ఇప్పుడు దాకా మీకు నచ్చిన పాట ఒకటి పాడండి. ప్రైవేట్ సాంగ్. రెడీ రెడీ 3 2 1. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రా ఏడు. రెడీ పాడు బ్రో. నవ్వుతున్నా ఇంత దారుణమెందుకమ్మా, నువ్వు అందరిలా కాదోయమ్మనా అందాల ముద్దుగుమ్మా, నవ్వుతూ ఎంత బాగున్నవే ఇప్పుడే మైంది నమ్మకమే, పైసలుంటేనే ప్రేమ కాదే మనకొక్కటుంటే సరిపోతదే, మర్చిపోలేనమ్మా నేను మారిపోలేనమ్మా, నువ్వు ఎంత నన్ను ద్వేషించినా నీకేనే నా జన్మ, ఈ లోకం ఏందమ్మా అసలు ఓర్వలేదమ్మా, ప్రాణంగా ప్రేమించే ప్రాణాల మధ్య కోపాలు ఏందమ్మా. బ్రో వండర్ఫుల్. ఎర్రగా తీస్తావు తెలుసా. నేనేదో క్యాజువల్ గా సింపుల్ గా ఉంటదేమో అనుకున్నాను కానీ మంచి ఫీలింగ్ ఉంది బ్రో నీ వాయిస్ లో. ఎస్. సో నాకు ఎలా అనిపించిందో తెలుసా శ్యామ్ బ్రో. శ్యామ్ గారు సిద్ధు శ్రీరామ్ పాడినట్టుంది మీరు పాడితే. కాదు ఇది మీ ఓన్ గా కంపోజ్ చేసుకున్నారా? మీరే రాసారా? మీ ఓన్ గా ఈ సాంగ్ ని మీరే రాసుకొని కంపోజ్ చేసుకున్నారా? ఓకే సాంగ్ ఉంది. సో మీకు ప్రేయసి ఉందా శ్యామ్? మీకు ప్రేయసి ఉందా? ప్రేయసి లవర్. అందుకే లవ్ ఫెయిల్యూర్ పాటలు ఎక్కువగా పాడుతున్నట్టున్నావు. లవ్ చేయలేదంట. వెరీ గుడ్ బాయ్. ఇట్లాగే ఉండు. మా బాలుని చూసావా రోజుకొకరిని లవ్ చేస్తాడు. అదే అదే అమ్మాయిలు బతికిపోతున్నారు, బాలుని ఒక రోజే లవ్ చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. అది బాగా అమ్మాయిలు మరి నువ్వెలాగా నమ్మకం? నరకాన్ని అన్నయ్య అంటూ పిలిచి ఈ గుండెను కాసేస్తుంది. ఆడదాని వల్ల సన్యాసుల పుట్టులెంత మందో, మన మధ్య వల్ల కాషాయం కట్టిన ముఖార చూస్తా, ఆడదాని మగారొకడు కాశ్మాలు కట్టగా అంతమంది కోసం అయ్యే ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా. వెరీ గుడ్. ఎంతమంది నువ్వు పాడిన ఈ పాట విని లోపల పొంగి పొర్లిపోతారో తెలుసా? ఎవ్వరు పొంగరు ఆడవాళ్ళు లేకపోతే అసలు మీకు. ఓకే ఎస్ వద్దు ఇప్పుడు ఎక్కడికో పురాణంలోకి వెళ్ళిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శ్యామ్. చాలా అందంగా పాడావు. నిన్ను మోసే భూదేవి ఆడదే. ఓకే